మెదక్ కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అనిల్ చురుగ్గా ఉండేవాడని తెలుస్తోంది. కడపకు చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబంతో కూడా అనిల్ కు భూ వివాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అనిల్ మృతి వెనుక భూ వివాదాలు ఉన్నాయని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మెదక్ కాంగ్రెస్ నేత అనిల్ మృతికి కారణం ఏంటి, దీని వెనుక ఏం జరిగింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు పోలీసులు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో అనిల్ చురుగ్గా ఉండేవాడని తెలుస్తోంది. కడపకు చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబంతో అనిల్ కు భూ వివాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అనిల్ మృతి వెనుక భూ వివాదాలే కారణమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం దగ్గరలో రాత్రి అనిల్ ను అడ్డగించారు కొంతమంది దుండగులు. ముందు ఒక కారుతో రోడ్డంతా బ్లాక్ చేసింది ఒక గ్యాంగ్. అనిల్ కార్ ఆగిన తర్వాత వెనుక నుంచి మరొక కారు నుంచి ఆ కార్లు ముందుకు వెనక్కు వెళ్లకుండా ఆపేశారు. కాసేపటికి ఆ స్పాట్ నుంచి ఆ రెండు కార్లు కూడా వెళ్లిపోయాయి. అనిల్ ఒంటిపై బుల్లెట్ గాయాలతో హత్య కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రోడ్డు పక్కన పొలాల్లో దిగిన స్థితిలో అనిల్ కారు కనిపించింది. 4 బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రియల్ ఎస్టేట్ గొడవలు కారణమనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అనిల్ డెత్ స్పాట్ నుంచి మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శివతేజ రిపోర్ట్ చేస్తారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ సెక్రటరీ అనిల్ ది హత్య అని కన్ఫర్మ్ అవుతుంది. ఇంతకుముందే మనకు సీసీ ఫుటేజ్ కూడా దొరికింది. ఏదైతే నిన్న గాంధీ భవన్కి వెళ్ళాడో అనిల్, గాంధీ భవన్ నుంచి నేరుగా తన ఊరైనటువంటి పైతర వెళ్తున్న క్రమంలో ఇక్కడ ప్రమాదానికి హత్యకు గురి కావడం జరిగింది. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఈ బుల్లెట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతున్నాయో ఇక్కడే అనిల్ కార్ను ముందు బ్రేక్ చేయడం జరిగింది. ఎందుకంటే అనిల్ ఈ రూట్లో వచ్చాడు. మనం చూస్తున్నటువంటి ఈ రూట్ హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి రూటు, ఇది తన ఊరికి వెళ్ళేటటువంటి రూటు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ రూట్ గుండానే నిన్న అనిల్ రాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లోనే ఓ కార్ ఆల్రెడీ ఇక్కడ స్టే అయి ఉంది. అనిల్ వస్తున్న కార్ను గమనించి ఆ కార్ రివర్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అనిల్ కూడా కార్ను బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన క్రమంలోనే వెనకాల నుంచి ఇంకో కారు కూడా రావడం జరిగింది. సో అనిల్ కార్ అనేది మధ్యలో ఉండిపోయింది. ముందు ఓ కారు, వెనకాల ఓ కారు, మధ్యలో అనిల్ కారు ఉండడం జరిగింది. సో ముందున్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తులు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన అనంతరం అనిల్పై 4 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. సో ఆ 4 బుల్లెట్లు కూడా అనిల్కు శరీరంలోకి దిగినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వస్తున్నారు. ఎందుకంటే ఆ 4 బుల్లెట్లు కూడా అనిల్లోకి దిగిపోవడంతో అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పించుకునే ప్రయత్నంలో కారు ఎగ్జిలేటర్ ఒకేసారి ప్రెస్ చేసిన క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కారు అక్కడ ఆగిపోవడం జరిగింది. సో అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ అది సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఒక 2 రకాలుగా ఇక్కడ ఒక సబ్ స్టేషన్ కూడా కనిపిస్తుంది మనకు. ప్రజెంట్ ఆ సబ్ స్టేషన్లకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అక్కడ బుల్లెట్ గాయాలు తిన్నటువంటి అనిల్ వెంటనే ఈ గేట్ ఓపెన్ ఉంటుందేమో అనుకుని సబ్ స్టేషన్లకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ గేట్ క్లోజ్ ఉన్న క్రమంలో కారు అటు సైడ్ తిప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆ బురదలో కారు ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోగానే మృతి చెందినట్టుగా నిర్ధారించుకొని వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగానైతే మనకు సమాచారం అవుతుంది. సో ఆ కారు కూడా బెంజ్కి సంబంధించినటువంటి కారు, అది వెంకట్ అనేటటువంటి పేరు పైన కారు వస్తుంది. దాదాపు 5 నెలల నుంచి కూడా అనిల్ వద్దే ఆ కారు ఉంటున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సో కొంత రియల్ ఎస్టేట్ లావాదేవీలే ఈ హత్యకు కారణం అన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఒక ధృవీకరణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతమందితో గొడవలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. భూ వివాదాల్లో కూడా అనిల్ జోక్యం చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే ఈ క్రమంలోనే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన క్రమంలోనే లావాదేవీల విషయంలోనే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇటు వస్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్టుగానైతే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ సీసీ ఫుటేజ్లు కూడా క్లియర్గా ఉంది. ఎందుకంటే అనిల్ రావడం, అనిల్ కార్ను ముందున్నటువంటి అది ఆల్టో కార్ అనేటట్టు తెలుస్తుంది. ఆల్టో కార్ ద్వారా అనిల్ కార్ ఆపారు. అనంతరం అనిల్ కార్ అనుకున్నటువంటి కారు కూడా బ్రేక్ చేయడం. సో అనిల్ ఎటు వెళ్లకుండా ఆ కారు నుంచి దిగి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ముందు కారు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అనిల్పై పిస్తోల్తో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ 4 బుల్లెట్లు ఏవైతే ఉంటాయో 4 బుల్లెట్లు కూడా రైట్ సైడ్లో దిగినట్టుగానైతే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చారు. పూర్తిగా క్లూస్ ఆధారాలను అన్నింటిని కూడా సేకరిస్తున్నారు. మరోవైపు అనిల్ డెడ్ బాడీ మెదక్ ఏరియా ఆసుపత్రిలో ఉంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం జరిగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఆ డెడ్ బాడీని ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో పూర్తిగా వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఓటు